ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి వారు కేవలం యోగులేనని అనడానికి వీలు లేదు. ఏకాంతంలో లోకుల దృష్టికి అందకుండా ఎంతో రహస్యమైన తమ డైరీల్లో వారు తమను గురించి స్వయంగా రాసుకొని ఉంచారు. వారి జీవిత కాలంలో బహుశా వీటిని గురించి ఎవరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రచారం అంటే వారికి బొత్తిగా కిట్టేది కాదు. ప్రతిరోజు మాదిరిగానే వారు సాధన తాలూకు ఉపలబ్ధులను గురించి రాస్తూ, అంటే సాధనలో తమకు కలిగిన అనుభవాల గురించి అన్నమాట. 1873 ఆగస్టు 13న ఇలా రాశారు. ఆజ్ హమ్ మహాపురుష్ హుయే. ఈ రోజున నేను మహాపురుషుణ్ణి అయ్యాను. దీని తర్వాత ఆగస్టు 17వ తేదీన ఒక మనిషి ముఖాకారం గీసి దాని పక్కన ఇలా రాశారు. మహాపురుష్ హమ్ హై, సూర్యమే ఐసా దేఖా హమ్ హీ బ్రహ్మ హై. మహాపురుషుణ్ణి నేను, సూర్యుడిలో ఉన్నట్లు కనిపించాను, నేనే బ్రహ్మను. ఆగస్టు 18వ తేదీన ఇలా రాశారు. హమారా హీ రూప్ సే జగత్ ప్రకాశిత్, अब बहु गाढ़ा प्राणायाम हुआ, हम ही एक पुरुष है और कोई नहीं. నా రూపంలోనే జగత్తు వెల్లడైంది. ఇప్పుడు చాలా గాఢమైన ప్రాణాయామం జరిగింది. నేనొక్కడే పురుషుణ్ణి, మరేదీ లేదు అని భావం. ఆగస్టు 22న ఇలా రాశారు. హమ్ హీ ఆది పురుష్ భగవాన్, కుచ్ పేట్ మే నా తాకత్ సే దర్ద్ హై, अब श्वास और भीतर गया, अब चतुर्भुज होने का लक्षण हुआ. ये मालूम होता है कि ये दोनों हाथ छोड़ाए और भी शक्तिमय निराकार दुई हाथ भीतर से निकला. అనగా నేనే ఆది పురుషుణ్ణి, కడుపులో బలం తక్కువ ఉన్నందువల్ల నొప్పి పుడుతోంది. ఇప్పుడు శ్వాస ఇంకా లోపలి వైపు ప్రవేశించింది. ఇప్పుడు నాలో 4 చేతుల నారాయణుణ్ణి అయ్యే లక్షణాలు కనిపించాయి. నాకున్న 2 చేతులు మాత్రమే కాక అనంత శక్తివంతమైన నిరాకారమైన మరో 2 చేతులు పుట్టాయి. ఆగస్టు 25న సూర్యుడు బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు. సూర్యనారాయణ్ భగవాన్ జగదీశ్వర్ సర్వవ్యాపీ హమ్ హై, एक ज्योति भीतर मालूम होता है जो सूर्य से आता है, सूर्य ही हम है, जो हम सोई ओ रूप निराकार का, जो बुद्धि के परे अनंत रूप ओ ही भगवान, और निर्मल हम ही अक्षर पुरुष. అంటే సర్వవ్యాపకుడైన ఆత్మసూర్య రూపుడు నారాయణుడు భగవంతుడు జగదీశ్వరుడు నేనే. లోపల ఒక జ్యోతిని చూశాను, అది ఆత్మసూర్యుడి నుంచి వస్తోంది, అది కూడా నేనే. నేనైనదే నిరాకార రూపం. బుద్ధికి అతీతంగా ఉండే బృహత్ కూటస్థ రూపమే భగవంతుడు. అది అత్యంత నిర్మలమైనది. నేనే ఆ అక్షర పురుషుణ్ణి. అక్షరం అంటే జీవాత్మ తనను నిర్గుణం అంటే గుణాతీతం అయిన పరమాత్మ కంటే వేరు కానని తెలుసుకొని దానిలో లీనమైనప్పుడే అక్షరం నశించనిది అన్న పేరు పొందుతుంది. ఇంకా రాశారు. కూటస్థ్ అక్షర్ అమర్, ఓహీ సూర్యనారాయణ్ హై, ఏహీ హమ్ హై और ఏహీ సూర్య హై. కూటస్థ అక్షర్ ఆది और हम है, सूर्य ही मालिक और मज़ा और साफ. ఆ కూటస్థ అక్షర అవినాశుడు ఆత్మసూర్య రూపుడు అయిన నారాయణుడే నేను. సనాతన కూటస్థ అక్షరం అయినది నేనే. ఆ ఆత్మసూర్యుడు ప్రభువు. ఇంకా స్పష్టమైంది, ఇంకా ఆనందం కలిగింది. ఆ బృహత్ కూటస్థ అక్షరుడే ఆత్మసూర్యుడు, అతడే నేను. ఆగస్టు 23న ఇలా రాశారు. हम जब सूर्य है तब जो हम कहे सो वेद है, याने निश्चय जाने. అంటే ఆ కూటస్థ స్వరూప ఆత్మసూర్యుణ్ణి నేనే అయినప్పుడు నేను చెబుతున్నదే వేదం. అంటే దీన్ని నిశ్చితంగా
అపౌరుషేయమని తెలుసుకోండి. ఆగస్టు 24న ఇలా రాశారు, హమ్ హీ కృష్ణ, అంటే నేనే కృష్ణుణ్ణి. ఆగస్టు 27న రాసింది ఇది, జో పురుష్ ఆదిత్య మే సో మే హూ, బ్రహ్మస్వరూప్ సూర్య కా హమారా హై, అంటే ఆత్మసూర్యుడిలో ఉన్న ఆది పురుషుడు నేనే, ఆ సూర్యుడిలో ఉన్న బ్రహ్మ రూపం నా నుంచే వస్తోంది. అక్టోబర్ 3న ఇలా రాశారు, హమ్ సూర్య హై మహాదేవ్, నేను ఆత్మస్వరూప మహాదేవుణ్ణి. నవంబర్ 12న ఇలా రాశారు, హమ్ హీ మహాపురుష్ పురుషోత్తం, నేనే మహాపురుషుణ్ణి, పురుషోత్తముణ్ణి. 1874 జనవరి 8న రాసింది ఇది, सूर्य ही ब्रह्म यही स्थिर घर पहुंचाता है, अब स्थिर घर घर में गए उसी का नाम अमर घर है. ఆత్మసూర్యుడే బ్రహ్మ, ఈయనే స్థిర గృహానికి చేరుస్తాడు. ఇప్పుడు స్థిర గృహానికి చేరాను, దాని పేరే అమర్ గృహం అనే భావం. జనవరి 29 నాడు ఏం రాశారంటే, అబ్ సుఖాతో दिल चाहता है और खाली ब्रह्म को देखे, यानी शून्य के भीतर शून्य. अब स्थिर घर में मैं गया, अब मालूम होता है जैसा शरीर उपके हवा से नीचे से उठता है, जैसा हुक्का पी के पानी फेंक देने से नीचे के छेद जहाँ से पिया जाता है वहाँ से धुआं निकस जाता है, वैसा ही होएगा. अब अगम घर गए, अब अजर घर से अमर घर गए, अब कुछ नहीं ఖాళీ మాలిక్. అంటే ఇప్పుడు నిద్ర పోతూ ఉండాలన్న కోరిక కలుగుతోంది. శూన్యానికి లోపల ఉండే మహాశూన్య పురుషుడైన బ్రహ్మను చూడడం మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ స్థిర గృహానికి చేరిపోయాను. శరీరం ఇప్పుడు పెరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. వాయువు ద్వారా కింద నుంచి పైకి లేస్తోంది. హుక్కాతో పొగ తాగిన తర్వాత హుక్కా నీళ్లు బయటికి విసిరి కొట్టేటప్పుడు పొగ తాగే గొట్టంలోంచి పొగ బయటికి వచ్చినట్టే జరుగుతోంది. ఇప్పుడు అగమ్య గృహాన్ని చేరాను. అక్కడి నుంచి అజర గృహానికి, ఆ తర్వాత అమర గృహానికి చేరాను. ఇప్పుడు మరింక ఏమీ లేదు, కేవలం మహాశూన్య రూపుడైన ప్రభువు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. మే 2న ఇంకా రాశారు, బ్రహ్మ రూప్ హమారా, యానే జో శూన్య భితర్ मन सोई शून्य बाहर, फिर मन देखने लगा बाहर का कूटस्थ अक्षर, फिर वो भी गया, अब रह गया खाली शांति पद. ये शून्य जब ब्रह्म हुआ, यानी ये मन और कूटस्थ अक्षर ब्रह्म है. अब शून्य मन బ్రహ్మ హువా. నా బ్రహ్మ రూపం అంటే లోపలున్న మనోశూన్య రూపమే బయట కూడా ఉంది. మనస్సు బయటున్న కూటస్థ అక్షరాన్ని చూస్తూ ఉంది. తర్వాత అది కూడా లుప్తమైంది, మరి ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు కేవలం మహాశూన్య రూపుడైన బ్రహ్మ అంటే శాంతపదమే ఉంది. ఈ స్థితిలో నా తనంతో పాటు కూటస్థ అక్షరం అంతా బ్రహ్మ అయిపోయింది. అప్పుడు మనస్సు కూడా మహాశూన్య రూపుడైన బ్రహ్మలో లయమైపోయింది. ఈ విషయంలో వారి గొంతులోంచి ఆనందపూర్వకమైన పాట ఒకటి వెలువడింది. అబ్ చలో పేరే అమర్పూర్ చలో, छोड़ जग जंजाल विषया रस त्यागो, और भटकर फिरो के ओ तुम भूलो, विषय रस से कुछ मज़ा नहीं है, आप ही आप तुम समाय लो, फिरते डोलते रहे एकेला, हर दम साई पास हजरी देली. పద నాయనా అమరపురికి పద, వదిలించుకో జగతి జంజాటాన్ని, వదులుకో విషయాసక్తిని, ఆ పైన తిరుగు నిశ్చింతగా. మర్చిపోతావేమో నువ్వు, విషయాసక్తిలో లేదు ఆనందమేమీ.
నీలో నువ్వు మునిగిపో, ఆడుతూ అలాగే ఉండాలి. నువ్వు ఒంటరిగా ప్రతి క్షణం నిలిచి ఉండు స్వామి సన్నిధిని. ఆ అభయపదాన్ని ఏ విధంగా పొందాలి? 1874లో యోగిరాజులు ఆగస్టు 15న ఇలా రాశారు. अभय पद गुरु विना मिलता नहीं, शून्य भवन में स्थिर रहना, विना स्थिर में घुसने से नहीं होगा. గురువు లేనిదే ఆ అభయపదాన్ని పొందలేం. శూన్య భవనంలో స్థిరులై ఉండిపోవాలి. స్థిరత్వం లేనిదే అక్కడ ప్రవేశం లేదు. ఆ మహాయోగులు ఇంకా ఇలా రాశారు. నామ్ సుమిర్ లేవో అమృత్ బాణి, तुम भूले हो आप ब्रह्म न जानी, कहो तो हाथ क्या कर ही हिलानी, मन ही मन तुमा ही हिलानी, हिलो किसमें ओके करो बखानी, शून्य में विचार देखे हो हिलानी, को हिलावे ओ तो कहो सुनी, श्वास हिलावे यही सतबानी, केवो हिले इहते कहो हम सुनी. इच्छा हेतु हिले ई ज्ञानी की बानी, श्वास के वो हिले से वर्णो हम सुनी, हवा स्वभावतः स्थिर नहीं जानी, ई श्वास निकला कहूँ से भलानी, शून्य से निकला माया आए मिलानी, निकले का क्या कारण कहूँ ज्ञानी, कर्मफल भोग जन्य भूले फिरानी, इसलिए कर्म फलाफल छोड़ानी, ध्यान करो सदा ब्रह्म मन मिलानी, तब तद्रप होगे सतने बखानी, हर दम देखे स्वरूप के निशानी, ఈ ఆనంద మూల్ జానే బ్రహ్మజ్ఞాని. ఇది చాలా అందమైన పాటలాగా ఉందండి. కాకపోతే వారు ఎలా పాడారో మనకు తెలియదు కదా, అందుకే నేను చదువుతూ ఉన్నాను. దేవుని శరణు పొందు, ఇది అమర సందేశం. మర్చిపోయావు నువ్వు, నువ్వే బ్రహ్మమని. చెప్పు మరి, చేయి కదుపుతున్నదెవరో? కదుపుతున్నదల్లా నీ మనస్సే. మరి అది తిరుగుతున్నదెక్కడా? జపిస్తున్నది దేన్ని? శూన్యాన్ని చింతన చేస్తూ చూడాలి. తిప్పుతున్నదెవరో చెప్పు, వింటాను. తిప్పుతున్నదెవరో? తిప్పుతున్నది శ్వాసే. ఇది నిజమైన మాట. తిరుగుతున్నది ఎందుకో చెప్పు, వింటాను. కోరికల్లా చలిస్తోంది. ఇది జ్ఞాని చెప్పే మాట. శ్వాస ఎందుకు చలిస్తోందో చెప్పు మరి, వింటాను. నిలకడగా ఉండటం గాలి స్వభావంలో లేదు కనుక. ఈ శ్వాస పుట్టేది ఎక్కడి నుంచో చెప్పు మరి. పుట్టింది శూన్యంలోంచి, మాయ వచ్చి కలిసింది దానికి. ఆ పుట్టుకకు కారణమేమిటో చెప్పు ఓ జ్ఞాని. కర్మఫల భోగజన్యతే ఇలా తిప్పేది. అంచేత విడవాలి కర్మఫలాఫలాల్ని. ధ్యానించు సదా బ్రహ్మ మీద మనస్సు నిలిపి. అప్పుడు తద్రూపుడవే అవుతావు, సత్పదార్థం అవుతావు. ప్రతి ఒక్క శ్వాసలోనూ చూడు ఆత్మరూపం జాడను. ఇది ఆనందానికి మూలమని తెలుసు బ్రహ్మజ్ఞానికి. వీరు ఈ పాట యొక్క అర్థమంతా కూడా క్వశ్చన్ ఆన్సర్స్ లాగా పెట్టారు. వారే క్వశ్చన్ వేస్తూ ఉన్నారు, ఆన్సరు చెప్తూ ఉన్నారు. వారు చెప్తూ ఉన్నది, దేవుణ్ణే శరణు పొందు, నువ్వు మర్చిపోయావు, నువ్వే బ్రహ్మవు అని. సరే చెప్పైతే మరి, చెయ్యి ఎవరు కదుపుతూ ఉన్నారు అంటే మనస్సు అంటున్నారు. మరి మనస్సు ఎక్కడ తిరుగుతోంది? దాన్ని తిప్పేదెవరు అంటే మనసును తిప్పేది శ్వాస అంటూ ఉన్నారు. మరి మనస్సు దేన్ని జపించాలి? శూన్యాన్ని చింతన చేస్తూ ఉండాలి. మరి మనస్సు ఎందుకు తిరుగుతోంది అంటే ఒక జ్ఞాని అయితే ఎలా చెప్తారు? మనస్సు కోరిక వల్ల చలిస్తోంది అనేసి చెప్తారు. మరి శ్వాస ఎందుకు చలిస్తోందో చెప్పు అంటే గాలి నిలకడగా ఉండదు కదా, అందుకే శ్వాస చలిస్తోందట. మరి ఈ శ్వాస అసలు ఎక్కడి నుంచి పుడుతోంది అంటే అది కూడా శూన్యంలోంచే పుడుతోంది. కానీ ఆ శూన్యంలోంచి పుట్టిన శ్వాసకి మాయ కలిసింది. మరి ఆ శ్వాస శూన్యంలోంచి పుట్టింది కదా, ఆ పుట్టుకకి రీజన్ ఏంటి? కర్మభోగ ఫలాపేక్ష.
మనం పుణ్యం చేసాం, పాపం చేసాం, ఇవన్నీ అనుభవించాలి. వాటిని అనుభవించటానికే మళ్ళీ శ్వాస, అంటే మళ్ళీ పుడుతూ ఉన్నాం, శ్వాస తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. అందుకే ఏం చేయమంటున్నారు యోగిరాజులు? కర్మ ఫలాఫలాల్ని విడవాలి. అంటే మనం చేసిన కర్మకి ప్రతిఫలాన్ని ఆశించకూడదన్నమాట. అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగం. మనకి భగవద్గీతలో భగవానుడు ఏం చెప్పాడు? కర్మ చేయటానికే నీకు అధికారం ఉంది. అంటే ఏ పనైనా చేయటానికి అధికారం ఉంది, కానీ ఆ ఫలితం మీద నీకు అధికారం లేదు. మనం చేసే ప్రతి పనిని భగవదర్పితంగా చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. కానీ మనం ఎప్పుడు ఏ పని చేసినా నాకేంటి అన్నట్టుగా ఉంటాం, అంతే కదా. ఇప్పుడు ఒక 10 మందికి భోజనం పెట్టించేసి, ఓ ఇంకా నేను ఇంత చేశాను కదా, రేపు నా ఫోటో పేపర్లో వస్తే బాగుండు, నాకు కాస్త పబ్లిసిటీ వస్తే బాగుండు, అలాగ మనం ఆశించి ఫలితాన్ని ఆశించి చేసినప్పుడు ఆ కర్మ చేసిన దాని ఉపయోగం కూడా లేకుండా పోతుందన్నమాట. ఏది చేసినా ఆ భగవంతుడి కోసమే చేస్తూ ఉన్నాను. మనం మెల్లగా అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ పనైనా కూడా ఆ భగవదర్పణగా చేయడం అనేది మనకు వస్తుందన్నమాట. అందుకనే మనము మన కర్మ ఫలం మీద ధ్యాస వదిలేసి బ్రహ్మ మీద మనస్సు నిలిపినప్పుడు నువ్వు కూడా బ్రహ్మవే అవుతావు. బ్రహ్మ అంటే పరబ్రహ్మం, ఆ పరమాత్ముడు అన్నమాట. దానికి మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో ఒకటి చెప్తారు, భ్రమర కీట న్యాయము అని. ఒక కీటకం అంటే ఒక వర్మ్ లాంటిది, అది భ్రమరాన్నే తలుచుకుంటూ ఉంటుందంట. అలా దాన్నే ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది కూడా భ్రమరంగా మారిపోతుందంట, ఆ కీటకం కూడా. అలాగే మనం కూడా బ్రహ్మనే ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన మీద ధ్యాసతోనే మనం చేసినప్పుడు, ఈ శ్వాస ద్వారా మనం చేయగలిగే సాధన, ధ్యానం కానీ, ప్రాణాయామ, క్రియాయోగ, సిద్ధయోగ, ఇవన్నీ కూడా శ్వాసతో సంబంధం ఉన్నవే అన్నమాట. సో మనం బ్రహ్మని ధ్యానిస్తూ లేదా శూన్యాన్ని ధ్యానిస్తూ సాధన చేసినప్పుడు మనం కూడా ఆ బ్రహ్మమే అయిపోతాం, లేదా శూన్యం అయిపోతాం. ఆ శూన్యంలోనే అంతా ఉంది. అది మనము పోను తెలుసుకుంటాం. మన శ్వాస ద్వారా మన ఆత్మరూపం యొక్క జాడని తెలుసుకుంటామన్నమాట. అదే ఆనందానికి మూలము అని చెప్తున్నారు. మనము ఆ భగవంతుడిలో నుంచి వచ్చాము, మళ్ళీ భగవంతుడిలోకే వెళ్ళాలి. అంటే మనము భగవంతుడిలోని ఒక ముక్క, అంటే మనం కూడా భగవంతుడే, ఆ పరమాత్మలో నుంచి వచ్చాము. ఇప్పుడు సముద్రంలో నుంచి ఒక అల పైకి వచ్చింది అంటే అది సముద్రంలోదే పైకి వచ్చి మళ్ళీ ఆ అల సముద్రంలోనే పడిపోయి సముద్రంలోనే కలిసిపోతుంది. మనం కూడా ఆ భగవంతుడనే సముద్రంలో నుంచి పైకి లేచిన అలలం. మనము అనే అల మళ్ళీ ఎక్కడికి చేరాలి? ఆ భగవంతుడనే సముద్రంలోకే చేరాలి. యోగిరాజులు క్రియలో ముందుకు వెళ్ళినప్పుడు ఆయన తననే భగవంతుడిగా చూసుకున్నాడు. అదే చెప్తారు కదా, అహం బ్రహ్మాస్మి. మనలోనే ఆ బ్రహ్మం అనేది ఉంది. మనమే ఆ బ్రహ్మం అంటే ఆ పరమాత్ముడు. మనమే పరమాత్ముడు. కానీ మనం మర్చిపోయాం. మనలో ఉన్న ఆ పరమాత్ముడిని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయటం లేదు. యోగిరాజులు తనలో ఉన్న పరమాత్ముడిని చూసుకున్నాడు, తానే పరమాత్ముడని తెలుసుకోగలిగారనమాట. వారు చేశారు అంటే మనందరికీ కూడా ఆ శక్తి ఉంది. కాకపోతే మనలో అంత ఆ పట్టుదల, ఆ ధృతి అనేది లేదు. అందుకే వారు లాస్ట్ సెషన్లో మనల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు, ఇన్స్పైర్ చేశారు. వారు మనం అలా బద్ధకంగా ఉండి జీవితాన్ని గడిపేస్తూ ఎన్నో జన్మలు వేస్ట్ చేసేస్తూ ఉన్నామని వారు మనల్ని ఎంతో మోటివేట్ చేశారు. మీరు కూడా ఈ స్థితికి రావాలి, రండి, అందరూ చేయగలరిది అనేసి. యోగిరాజులు స్వయంగా ఎన్నడూ నామజపం చేయడం కానీ, మంత్రజపం చేయడం కానీ చేసేవారు కారు. భక్తులకు అలాంటివి ఉపదేశించేవారు కారు. వారెన్నడూ బొట్టు కానీ, గంధం కానీ పెట్టుకునేవారు కారు. మామూలు దుస్తుల్లోనే ఉండేవారు.
వారు ఈ స్థూల కర్మలను కానీ బాహ్యమైన ఆడంబరాలను కానీ ఏ విధంగానూ పాటించేవారు కారు. వారు ఆత్మ సాధన చేస్తుండేవారు. శిష్యులకు కూడా అదే ఉపదేశిస్తూ ఉండేవారు. అవన్నీ చేయడం వల్ల లాభం ఏమీ లేదని వారు అంటూ ఉండేవారు. వాటి వల్ల ఆత్మదర్శనం కలగదు కనుక. అటువంటప్పుడు ఆత్మదర్శనం అంటే ఆత్మసాక్షాత్కారం కలిగించలేని వాటిని చేసుకుంటూ కాలాన్ని వృధా చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? మనం నిజంగా ఆత్మసాక్షాత్కారం ప్రసాదించేదాన్ని వదిలేసి ఏదో పట్టుకుని వేలాడుతూ ఉన్నాం. పూజ చేయొద్దు అని కాదు, మంత్రజపం చేయొద్దు అని కాదు. అవన్నీ కూడా స్టెప్స్ మనం సాధనలో ముందుకు వెళ్ళటానికి అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా చేయగలిగే మార్గాలన్నమాట. మనము ఏం చేస్తున్నామంటే అసలైన దాన్ని వదిలిపెట్టేసి తంతువైపే మొగ్గు చూపుతున్నాం. మనం బొట్టు అలా పెట్టుకోవాలి, గంధం ఇలా పెట్టుకోవాలి, ఈ పువ్వులతోనే పూజ చేయాలి, ఇది ఇలా డెకరేట్ చేయాలి, అక్కడే ఉంటున్నాం. మనం అంత పైపైన ఆడంబరాల్లోనే ఉంటూ ఉన్నాం. అసలైన ఆయనను తెలుసుకోలేకపోతున్నాం. ఒక పూజ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా పూర్తిగా మనస్సును దానిపైనే లగ్నం చేసి ఆ భగవంతుణ్ణి అనుక్షణం మనసుని పక్కకు పోనీయకుండా ఆయనని అనుభవించగలిగే స్థితి రావాలి. కానీ మనం అది చేయాలేమో, ఇది చేయాలి, ఇది చేయకపోతే ఎలా, అది చేయకపోతే అలా అనే తంతులోనే ఉంటున్నామన్నమాట. శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విధంగానే ప్రస్తావించడం జరిగింది. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మర్త్య కురుతేర్భావిడంబనం. యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహ. అహముచ్ఛావచైర్ద్రవ్యై క్రియాయోతుపన్నయానఘే నైవతుష్ అర్చితో అర్చాయాం భూతగ్రామ వమానినః. శ్రీమద్భాగవతం. అంటే అజ్ఞానులు ఆ ఆత్మనే ఉపేక్షించి విగ్రహారాధన వంటి ఆడంబరాలకు పోతూ ఉంటారు. ఆ పూజ స్వాంగ మాత్రమే. మూఢత్వం వల్ల నన్ను అంటే ఆత్మను ఉపేక్ష చేసి కేవల విగ్రహారాధనలోనే మునిగి ఉంటారు. వాళ్ళు బూడిదలో హోమం చేస్తూ ఉంటారు, వ్యర్థమైన పని చేస్తూ ఉంటారు. నేను అన్ని భూతాల్లోనూ అన్ని పదార్థాల్లోనూ ఉన్నాను, తెలుసుకోవడానికి వీలైన వాణ్ణి. ఇది చూడకుండా తెలుసుకోకుండా వాళ్ళు నానా రకాల సామాగ్రులతో ఇతర జీవుల్ని అవమానిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. ఈ అర్చన వల్ల నాకు ప్రసన్నత కలగదు. ఇది భాగవతంలో చెప్పినది. యోగిరాజులు చెప్పేది ఏమిటంటే మానవ జన్మ దుర్లభమైనది, క్షణికమైనది. అందువల్ల ఈ జన్మలోనే జన్మ మృత్యు బంధనం నుంచి విముక్తి కలిగించే సాధన చెయ్యాలి. దీనికోసం వారు ఎన్నడూ ఉపవాసం చేసినట్టు కానీ విగ్రహ పూజ చేసినట్టు కానీ కనిపించలేదు. వారు లోకశిక్షణ కోసం ఏడాదికి ఒక మాటు శివరాత్రి నాడు ఉపవాసం ఉంటుండేవారు. నేను చెయ్యకపోతే లోకులు ఎందుకు చేస్తారు అంటుండేవారు. ఈ దృష్టిలో వారు రసహీనులైన యోగులు కారు. ప్రేమ, దయ, కరుణ రూపుకట్టిన ఉచ్చకోటి రాజయోగులు. దూర ప్రదేశానికి 3-4 రోజుల యాత్రకు వెళ్ళటానికి పాధేయం అంటే ఏమంటారంటే దాన్ని దారిలో తినడానికి ఆహారం తీసుకువెళ్ళడం తప్పకుండా అవసరమని వారు చెబుతూ ఉండేవారు. దాని విషయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎన్నాళ్ళు బస చెయ్యాలి అన్న వాటినన్నింటినీ గురించి తెలుసుకోవడంతో పాటు ఒక నిర్ధారిత పాధేయం, దారి ఖర్చులు, తిండి సదుపాయం మొదలైనవి ఏర్పాటు చేసుకోకుండా వెళ్ళడం కుదరదు. కానీ ఈ దేహాన్ని విడిచి అనిర్దిష్టకాలం అజ్ఞాత దేశానికి యాత్రకు బయలుదేరేటప్పుడు ఎంత పాధేయం అవసరం? అంటే మనము చనిపోయి ఎంతకాలం ఉంటామో తెలియని ఆ ఆత్మలోకాలకి యాత్రకు వెళుతూ ఉన్నప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి? 3-4 రోజుల యాత్రలోనే మనం ఎన్నో ఆహార పదార్థాలు, ఎన్నో ఏర్పాట్లు చేసుకుని వెళ్తాం. మరి చనిపోయిన తర్వాత జరిగే ఆ యాత్రకి, ఆత్మలోక పరలోక యాత్రకి
మనం ఏమి సిద్ధం చేసుకుంటున్నాం? అక్కడికి వెళ్ళటానికి మనలో ఏం అవసరం? ఆ సమయంలో భౌతిక జగత్తుకు సంబంధించిన వస్తువులు కానీ, దారి భత్యం కానీ పాధేయంగా ఉపకరించవు. అంతే కదా! మనం డబ్బులు తీసుకుని వెళ్తామా, ఆస్తులు తీసుకుని వెళ్తామా, నగలు తీసుకుని వెళ్తామా, లేదా మనం తినే ఎన్నో రుచికరమైనవి మనం అనుకుంటూ ఉన్న ఈ ఫుడ్ తీసుకుని వెళ్తామా? అవి ఏవి ఉపకరించవు అక్కడ. ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుందో ఆ అపరిచిత ప్రదేశంలో ఎన్నాళ్ల పాటు ఉండవలసి ఉంటుందో తెలియదు. అయితే ఆ యాత్రకు వెళ్ళటానికి ఈ జీవితకాలంలోనే యోగ సాధన ద్వారా ఆ పాధేయాన్ని, అంటే అక్కడ యూజ్ చేయటానికి, అక్కడ తినటానికి ఉపయోగించేదాన్ని ప్రాప్తింప చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఆ సాధన వల్ల కలిగే విషయం ఒక్కటే, లేదా వృత్తే సంస్కార రూపంలో దారిబద్ధంగా ఉపకరిస్తుంది. అది అమరపాధేయం. అదే జీవుడితో పాటు రాకపోకల్లో తిరిగి ప్రాప్తిస్తుంది. అంతే కదా! మనం చేసిన పాప పుణ్యాలు ఇలాంటివి తీసుకుని వెళ్తాము, మన కర్మలు. అంతేకాని మనం ఇక్కడ భౌతికమైన వస్తువులు ఏవి మన అంతిమ యాత్రలో మనతో పాటు వచ్చేవి కావు. ఫకీర్ బుక్లో బాబా ఎంత చక్కగా చెప్పారో దాని గురించి. మనము ఆత్మలోకానికి వెళుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏవైతే ఫీల్ అవుతూ ఉన్నామో, అంటే ద్వేషం, కోపం, అసహ్యం, చిరాకు, దుఃఖం, డిప్రెషన్, పగలు, ప్రతీకారాలు ఏవైతే ఫీల్ అవుతూ ఉన్నామో మనం చనిపోయిన తర్వాత ఇవే తీసుకుని వెళ్తాం. మన ఆత్మ వీటన్నింటినీ ఒక సూట్ కేస్ మోసుకొని పోయినట్టుగా, ఒక బ్యాగేజ్ మోసుకుని వెళ్తుందన్నమాట. మనం అవే పూర్వజన్మ సంస్కారాలుగా మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అవే తీసుకుని వస్తాం. అందుకే మనలో మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత కూడా అకారణంగా కోపం రావటం, ఒకరి మీద ద్వేషము, ఒక మతం మీద ద్వేషము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఈ జన్మలో మనం డెవలప్ చేసుకోకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా గత జన్మల నుంచి మనం తీసుకొస్తున్న లగేజ్ అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు వారు. ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు మీరు ఏ లగేజ్ తీసుకుని వెళ్ళాలంటే ఇలాంటివి కాదు, మంచి ఆధ్యాత్మిక సాధన మనతో పాటు వచ్చి ప్రతి జన్మలోనూ ఎదిగేది అది మాత్రమే. మనం భౌతికంగా నేర్చుకునే చదువు ఏది మనకు మళ్ళీ ఈ జన్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఉపయోగపడదు. కానీ ఆధ్యాత్మ విద్య, ఈ స్పిరిచువాలిటీ మాత్రం మనం ఎంత సాధన చేసుకుని ఉంటే తరువాత జన్మలో మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడి దాకా ఆపామో అక్కడి నుంచే మొదలు పెడతామన్నమాట. అంటే మనం తీసుకుని వెళ్ళే మంచి ఆస్తి ఏదైనా ఉంది అంటే మనం చేసే సాధన, మన ఆధ్యాత్మిక జ్ఞానం, ఇవి మాత్రమే తర్వాత మన ప్రయాణానికి, పరలోకానికి, విహారయాత్రకి మనం వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళగలిగే అమూల్యమైన సామాగ్రి. ఈ సందర్భంలో కృష్ణ భగవానుడి అభయవాణి అయిన గీతలో యోగభ్రష్టుడైన వ్యక్తి, అంటే యోగ సాధనలో ఫలితం సిద్ధించక ముందే పతనమైనవాడు, యోగ మార్గానికి దూరమైన వాడనమాట. మనం గత జన్మలోనే పూర్తి సాధన సిద్ధించలేదు, మనకు కొంచెం దూరమే ప్రయాణించాం, జస్ట్ ఎల్కేజీ యూకేజీ వరకే చదువుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఆధ్యాత్మిక విద్యలో ఫస్ట్ క్లాస్ నుంచి మనం చదవాలి అంటే అలాంటి వాళ్ళని యోగ భ్రష్టులు అంటారనమాట. అలాంటి వాళ్ళు శ్రీమంతుల ఇళ్లల్లో కానీ యోగుల వంశంలో కానీ పుడతారు. శ్రద్ధతో సాధన చేసే ప్రవృత్తి గల వాళ్ళు ఎన్నడూ దుర్గతి చెందరు. అంటే శుభాన్ని కోరే వ్యక్తి ఎప్పుడూ బ్రహ్మచింతనలోనే సుఖంగా ఉంటాడు. ఈ ఆత్మకర్మ రూపమైన శుభకర్మను సంపాదించే వారికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అభయం ఇది. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి. గీత 6వ అధ్యాయం 40వ శ్లోకం. ఈ ఆత్మసాధన ద్వారా తమకు శుభం చేకూర్చుకునే వారే యథార్థంగా కళ్యాణకృతులు. పంచదశీకారుడు కూడా ఇలాగే చెప్పాడు. ఇహవా మరణే వాస్య బ్రహ్మలోకే థవా భవేత బ్రహ్మసాక్షాత్ కృతి సమ్యగుపాసీనస్య నిర్గుణం. పంచదశి
9వ అధ్యాయం 150వ శ్లోకం. అంటే నిర్గుణోపాసకుడు ఈ లోకంలో ఉన్నా, పరలోకంలో ఉన్నా, బ్రహ్మలోకంలో ఉన్నా సరే నిశ్చింతగా పరబ్రహ్మ దర్శనం పొందుతాడు. అతని ఉపాసనా ఫలం ఎన్నడూ వృధా కాదు. ఆత్మలోకంలో ప్రయాణం అక్కడ ఎలాగా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫిజికల్ లైఫ్లో మనం జీవిస్తున్న జీవితం వల్ల మనకి తర్వాత ఎలా ఉంటుంది ఏమి అనే దాని గురించి ఫకీర్ 2 బుక్లో ఎంతో అద్భుతంగా బాబా వివరించారు. నేను ఆ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వినండి. ఎలా జీవించాలో ఫకీర్ 1లో చెబితే, ఎలా మరణించాలో, మరణించిన తర్వాత ఏమవుతుందో ఫకీర్ 2లో చెప్పారు. గమనిస్తే యోగిరాజుల వారు చెప్పినది, ఆ ఫకీర్ బుక్లో బాబా గారు చెప్పినది, భగవద్గీత అన్నీ ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. కావాలంటే 3 ఒకేసారి ఫాలో అవుతూ గమనించండి. ముగ్గురు చెప్పినది ఒక్కటే ఉంటుంది. యోగిరాజులు ఒక గొప్ప వీర సాధకులు. అలసత్వానికి, అంటే ఈ వేళ కాదు రేపు చేద్దాంలే అనే మనోభావానికి, అంటే ప్రోక్రాస్టినేషన్ అన్నమాట. ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అలాంటి భావానికి వారు ఎన్నడూ తావు ఇవ్వలేదు. వారు రోజంతా నౌకరీ చేసిన తర్వాత సాయంత్రం శిష్యులకు చదువు చెప్తూ ఉండేవారు. అలాగే ఇంటి సంగతులన్నీ నిర్వహించుకుంటూ ఉండేవారు. ఇంతేకాకుండా ప్రజాశ్రేయస్సుకు అవసరమైన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. రాత్రి 9 గంటల వరకు భక్తులతో తత్వచింతన, భగవత్ చర్చ చేస్తుండేవారు. వీటన్నింటి మధ్య రోజువారీ సంఘటనలన్నింటినీ డైరీలో రాస్తూ ఉండేవారు. ఇవే కాక ఎంతమందికి ఎన్ని సమస్యలు పరిష్కరించి పెట్టారో. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వారు లోకుల దృష్టికి అందని విధంగా తమను సర్వోన్నత శిఖరానికి చేర్చిన గొప్ప సాధన చేశారు. దీనివల్ల ఏం స్పష్టమవుతుందంటే వారి మనోబలం ఎంతో ఉన్నతమైనదని, ఎంతో శక్తి సంపన్నమైనదని తెలుస్తుంది. వారు తమ డైరీలో ఒక చోట ఇలా రాశారు, అబ్ రాత్ భర్ జాగ్నే కో ఏ రదా హోతా హై. ఇప్పుడు రాత్రంతా మేలుకోవాలని అనిపిస్తోంది. ఇంకా రాశారు, రాత్ మే నీంద్ కమ్ ఆతా హై, బడా స్థిర్ బడా నేసా. రాత్రి నిద్ర తక్కువగా పడుతోంది, గొప్ప స్థిరత్వం, గొప్ప నిశ కలుగుతున్నాయి. ఈ విషయాలన్నింటి వల్ల తోచేది ఏమిటంటే, ఆ కాలంలోనే వారు రాత్రి తెల్లవార్లు యోగ సాధన చేస్తుండేవారు. క్రియా సాధన వల్ల కలిగిన నిశాలో మునిగిపోయి సర్వగుణ సంగరహితమైన స్థితిలో ఉంటుండేవారు. ఆ కాలంలో కొద్ది నెలల తర్వాత చేసిన తమ సాధనను వర్ణిస్తూ వారు రాసినది శ్రద్ధగా చదివితే ఆశ్చర్యచకితులం కాక మానం. ఇలా రాశారు వారు, అగం పంథ్ మే పగ్ ధరా, ఓహా న మాలూమ్ శ్వాస, आता है न मालूम जाता है, संग सबका छोड़े और ध्वनि सुने, राधिका जी का दर्शन भया, अब अनमोल धन मिला. అంటే చేరడం కష్టమైన ఆ అగమ్య స్థానంలో, అంటే స్థిర గృహంలో పూర్తిగా నిలదొక్కున్నారు. ఆ స్థితిలో శ్వాస వస్తోందో పోతోందో తెలియకుండా ఉంది. అంటే కేవల కుంభకం సిద్ధించిన తరువాత ఇంద్రియాలతో ముడిపడి ఉన్న అన్ని గుణాలకు, ఆసక్తికి అతీతుణ్ణయ్యానని అర్థం. పైనుంచి అంటే సహస్రారం నుంచి దిగివచ్చే ధ్వని తరంగాల్లో లేదా నామధ్వనిలో రాధాజీ దర్శనం కలిగింది. అప్పుడు అమూల్యమైన ధనం దొరికింది. ఈ విధంగా అనేక మంది దేవతల కాంతిని దర్శిస్తూ, వారిని వర్ణిస్తూ, ఎవరెవరి దర్శనం కలిగితే వారిని గురించి రాస్తూ ఉండేవారు. కొన్నాళ్ల తరువాత మరో చోట మరొక అవస్థను గురించి ఇలా రాశారు, బిల్కుల్ బాహర్ కా శ్వాస బంద్ హోతా హై, ధన్య భాగ్ ఉస్కో జిస్కే ఇహ్ హోయ్. ముక్కులోకి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండే శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా ఆగిపోయాయి. అలాంటి స్థితి కలిగిన వాడు ధన్యుడు. అంటే ఈ విధమైన కేవల కుంభక స్థితి కలిగిన వాడు ధన్యుడన్నమాట. వారు సాధనా జీవనం ప్రారంభించిన తరువాత
నిరంతరంగా కఠోర సాధన చేస్తూ సాధనలో ఎంత శీఘ్రంగా ఉన్నత శిఖరారోహణలో అగ్రేసరులవుతూ వచ్చారో దీనివల్ల స్పష్టమవుతోంది. అటు మీదట చాలా నాళ్ల తర్వాతే వారు ఇలా రాశారు: సశరీర్ మే సీధే జల్ కే ఊపర్ జానా కుచ్ కఠిన్ కామ్ నహీ హై. జబ్ ప్రాణాయాम करते करते प्राणवायु रुक गया, 2 घड़ी से ऊपर तब जेते जल पर चाहे ओते जल पर चले जाए और जेते दूर तक चाहे ओते दूर तक, क्योंकि जब जल शून्य ओ सूर्य सबका रूप और हम भी वो ही रूप, तब वायु के रोकने के घोर सहजे में यह शरीर हल्का करके उजय ले जाए. ये बात तब होता जब केवल कुंभक होए. శరీరంతో నీటి మీద తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కఠినమైన పని ఏమీ కాదు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణవాయువు ఆగిపోయినప్పుడు, అంటే శ్వాస ప్రశ్వాసల గమనం తక్కువలో తక్కువ 2 గడియల వరకు ఆగిపోయి ఉంటే అప్పుడు లోతైన నీటి మీద ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు నడిచి వెళ్ళగలడు. ఎందుకంటే ఆ సమయంలో జలతత్వం, శూన్యతత్వం, ఆత్మ సూర్యతత్వం అన్నీ ఏకరూపమైపోతాయి. నేను కూడా వారితో ఏకరూపుణ్ణే. ప్రాణవాయువును అత్యంత సహజంగా బయటికి వెళ్ళనివ్వకుండా ఆపడం జరిగినట్లయితే అప్పుడు శరీరాన్ని తేలిక చేసి జలప్రవాహానికి, అంటే దాని ధార తాలూకు గతికి వ్యతిరేకంగా కూడా, అంటే ఎదురుగా కూడా నడిపించడం జరుగుతుంది. కేవల కుంభకం ప్రాప్తించినప్పుడే ఈ స్థితి కలుగుతుంది. చరిత్రలో ఈ విషయానికి సాక్ష్యం దొరుకుతుంది. విశ్వవరేణ్యులైన మహాయోగులు తమ యోగ సాధనా సిద్ధి బలంతో సముద్రం మీద లేదా నది మీద నడిచిపోగల సమర్థత సంపాదించారు. వారిలో ముఖ్యంగా యేసుక్రీస్తు, త్రైలింగ స్వామి చెప్పుకోదగ్గవారు. ఇంకా మనము శంకరాచార్యుల శిష్యులైన పద్మపాదాచార్యుల గురించి వినే ఉంటాం. వారికి ఆ పేరు రావడమే గురువుగారి సేవ కోసమని. వారు, అంటే గురువుగారు స్నానం చేస్తూ ఉంటారు ఆవలి ఒడ్డున. అయ్యో బట్టలు పట్టుకోవటానికి మనం ఎవరమో అక్కడ లేము, మనం వెళ్ళాలి కదానో మరేదో కారణం చేతనో వారు శంకరాచార్యుల కోసం గబగబా నది దాటుతూ వెళుతూ ఉంటారు. ఆయనకి నది మీద వెళుతున్నాననే ధ్యాస కూడా ఉండదు. ఆయన అడుగు పెట్టిన చోటంతా కూడా పద్మాలు వస్తాయన్నమాట. సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళు, యోగులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చేయటం అసాధ్యమేమీ కాదు అంటున్నారు. దత్తస్వరూపమైన శ్రీపాద వల్లభ స్వామి చరిత్రలో కూడా ఈ విషయాన్ని గమనించగలం. కానీ గృహస్థ యోగులైన కారణంగా యోగిరాజులు తమకు కలిగిన ఈ విధమైన స్థితిని ప్రదర్శన విషయంగా ఎన్నడూ చెయ్యలేదు. ఈ విషయంలో వారు తమను ఎంత మరుగుపరుచుకునేవారంటే, ఎంత నిగ్రహం వహించేవారంటే, ఈ యోగ మార్గంలో ఉన్నత స్థితి పొందినప్పటికీ కూడా ఎవరి ఎదురుగానూ దాన్ని బయల్పరచలేదు. యోగ మార్గంలో ఈ స్థితిని గురించి ముచ్చటిస్తూ మహర్షి పతంజలి ఇలా చెప్పాడు: ఉదాన జయా జలపంక కంటకాదిశ్వసంగ ఉత్క్రాంతిశ్చ. పతంజలి యోగ సూత్రాలు విభూతిపాదం 39. అంటే కంఠంలో ఉన్న ఉదాన వాయువు మీద విజయం పొందినప్పుడు దాన్ని అదుపులో పెట్టుకున్న మీదట పైనున్న వాయువుకు అడ్డంకి కలగడం వల్ల కింద ఉన్న వాయువులన్నింటికి అడ్డంకి కలుగుతుంది. శరీరం తేలికైన మీదట నీళ్లు, బురద, ముళ్ళు వంటి వాటి తాకిడి కూడా తెలియదు. వాటన్నింటికి పైనుంచి కూడా సులువుగా సాగిపోవచ్చు. కాయ కాశయో సంబంధ సంయమాల్లఘు తూల సమాపత్తేశ్చాకాశగమనం. పతంజలి యోగ సూత్రాలు విభూతిపాదం 42. అంటే శరీరానికి ఆకాశానికి గల సంబంధాన్ని, అంటే వాటిల్లో ఉన్న తత్వ గుణాన్ని సంయమం చేయటం వల్ల, అంటే అదుపు చేయటం వల్ల
మూలాధారం నుంచి కంఠం వరకు వాయువు ఆగిపోవటం వల్ల శరీరం దూది మాదిరిగా తేలిక అయిపోతుంది. ఆకాశంలో నడిచే శక్తి కలుగుతుంది. అలాంటి వాళ్ళనే తత్వజ్ఞులని కానీ తత్వవేత్తలని కానీ అన్నారు. ఇక్కడితో ఆపేసుకుందాం. మనము ఈ బిజీ లైఫ్లో నాకు టైం లేదు, నాకు ధ్యానం చేసే టైం లేదు, దానికి టైం లేదు, దీనికి టైం లేదు అని టైం మేనేజ్మెంట్ అనేది సరిగా చేసుకోలేకపోతూ ఉంటాం. కానీ యోగిరాజులు చూడండి, వారు జాబ్ చేస్తారు, ట్యూషన్స్ చెప్తారు, మళ్ళీ తమ శిష్యుల ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిస్తూ ఉంటారు, వాళ్ళ గురించి గమనిస్తూ ఉంటారు, వాళ్ళకి తత్వబోధ చేస్తూ ఉంటారు. ఇన్ని చేసి తమ సాధన ఎక్కడా మళ్ళీ బ్రేక్ అనేది పడకుండా చక్కగా సాగిస్తూ ఉంటారు. మనం వారిని చూసి నేర్చుకోవలసిన లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ప్రోక్రాస్టినేషన్ అనేది, పోస్ట్పోన్మెంట్ అనేది చేస్తూ పోవడం. ఈరోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే, అబ్బా ఇప్పుడు వద్దులే, ఓపిక లేదు, ఇంకో రోజు చూద్దాంలే అనుకుంటూ ఈ ఎలాగైతే మనం వాయిదాలు వేస్తూ ఉంటామో మనకి తెలియకుండానే దానివల్ల వెనకబడిపోతాం లేదా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏ పనిలో అయినా, యోగం అనే కాదు, ధ్యానం అనే కాదు, వేరే భౌతికమైన ఏ పనైనా సరే మనము ఆ వాయిదాలేసే పద్ధతిని ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడు మన పనులు చక్కగా అవుతాయి. అలాగే మన అభివృద్ధి కూడా కుంటుపడకుండా చక్కగా ముందుకు సాగుతుంది. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం.